వైజాగ్ పట్టణం క్రైమ్ కు క్యారఫ్ గా మారిపోయిందా? సాగర నగరంలో నెత్తుటి అలలు ఎగిసిపడుతున్నాయా? మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడదా? విశాఖపట్నం శోకపట్నంగా మారుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. వరుస హత్యలు విశాఖ ప్రజలను గజగజ వణికిస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నా అక్కడ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిద్రపోతుందా? ప్రశాంత విశాఖ నగరం క్రైమ్ కేర్ ఆఫ్ గా మారిపోయింది. తరచూ లైంగిక దాడులు, హత్యలు, దొంగతనాలు, దాడుల భయం సాగర నగరాన్ని నీడలా వెంటాడుతోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే సుందర విశాఖ నగరంలో రోజూ ఏదో ఒక నేర నమోదుతో ప్రజల్లో కలవరం మొదలైంది. ప్రేమ పేరుతో అమ్మాయిల వెంటపడడం, అంగీకరించకుంటే ప్రాణాలు తీసే ఉన్మాద ఘటనలు సైతం విశాఖలో ఇటీవల పెరిగిపోయాయి. చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విశాఖ ఇప్పుడు అరాచక శక్తులకు అడ్డాగా మారిందనే ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖలో జరుగుతున్న వరుస చోరీలతో నగర ప్రజలు ఉలిక్కిపడుతూనే ఉన్నారు. దోచుకునేందుకు అంతర్రాష్ట్ర దొంగలు సైతం పోటీ పడుతున్నారు. గత ఏప్రిల్ నెలలో విశాఖ కమిషనరేట్ పరిధిలో వందలాది చోరీలు నమోదు కావడం విశాఖలో దొంగలు తిష్టవేశారా అనే అనుమానాలకు తావిస్తోంది. విశాఖలో ఏప్రిల్ నెలలో రికార్డుల్లోకెక్కిన చోరీలను పోలీసులు వెల్లడించారు. గత ఏప్రిల్ నెలలో విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 123 చోరీ కేసులు నమోదు కాగా అందులో 98 క్రైమ్ కేసులను ఛేదించారు. 98 కేసులలో 81 మంది నిందితులను అరెస్టు చేసి 1,05,00,000 విలువైన చోరీ సొత్తును రికవరీ చేశారు. 562 గ్రాముల బంగారు ఆభరణాలు, 701 గ్రాముల వెండి ఆభరణాలు, 7,84,000 రూపాయల నగదు, 54 మోటారు వాహనాలు, 380 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్, 4 ఏసీ యూనిట్లు, 10 బ్యాటరీలు, 1 టీవీ చోరీ సొత్తును రికవరీ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1 కోటి కంటే ఎక్కువ విలువైన వస్తువులు రికవరీ చేసి ఈరోజు బాధితులకు అప్పజెప్పడం జరిగింది. ప్రతి వారం వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ వేరే రాష్ట్రానికి వెళ్ళి దొంగలు ఎక్కడ దాగి ఉన్నా అక్కడికి వెళ్ళి రికవరీ చేస్తున్నారండి. దొంగతనం జరిగిన తర్వాత దొంగలు ఎక్కడికి పారిపోయినా మేము వెంటాడి పట్టుకొని వస్తున్నాం. స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ చేస్తున్నాం. బాధితులకు వెంటనే అప్పజెప్తున్నాం. ఇప్పుడు కూడా కొన్ని దొంగతనాలు మేము ఛేదించలేదు. ఆ దొంగతనాలు కూడా ఛేదించడానికి సిసిఎస్ వింగ్కి బలోపేతం చేసి మన దేశంలో ఉన్న గ్యాంగ్స్ని పట్టుకొని వచ్చి విచారించమని చెప్పాము. మ్యాక్సిమం కేసెస్ వైజాగ్ సిటీలో ఎప్పుడు జరిగిన అన్ని కేసెస్ ఛేదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేర నియంత్రణలో భాగంగా 156 అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి శివారు ప్రాంతాలలో నేర నియంత్రణకు పగటి సమయంలో 82 ప్రాంతాలలో, రాత్రి సమయంలో 88 ప్రాంతాలలో డ్రోన్ల సహాయంతో నిఘా ఉంచామని విశాఖ సిపి శంకబ్రత బాగ్చి తెలిపారు. ఇంతటి నిఘా ఏర్పాటు చేసినప్పటికీ కూడా నేరాలు నియంత్రణ కాకపోవడం ఇప్పుడు అందర్నీ ఆందోళన చెందేలాగా చేస్తోంది. ఇంత పెద్ద కమిషనరేట్ పరిధిలో శివారు ప్రాంతాలలో ఎక్కువ శాతం దొంగతనాలు దొరకడం కాదు, ఏకంగా నగరం నడిబొడ్డున సైతం అనేక చోరీలు, నేరాలు చోటు చేసుకోవడం విశాఖ ప్రాంత వాసులను అలజడికి గురిచేస్తోంది. నేర నియంత్రణ అనేది మాటలకు మాత్రమే పరిమితం కాకుండా చేతలలో చూపించాలంటున్నారు విశాఖ వాసులు. పోలీసులు నిఘా పెంచి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తేనే నేరాలు నియంత్రణ అవుతాయంటున్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక విశాఖలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొత్తం మీద ఒకప్పుడు శాంతి భద్రతలకు నెలవుగా మారిన విశాఖ వరుస ఘటనలతో వణికిపోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మహిళలపై వరుస దాడులతో నగర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.